హలో గైస్, ప్రతి ఒక్క మొబైల్కి కొన్ని ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి కదా. సో ఈ వీడియోలో టాప్ 10 ప్రైవసీ సెట్టింగ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్క పాయింట్ చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. సో వాటిలో ఫస్ట్ సెన్సార్ ఆఫ్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో నార్మల్గా మీరు మొబైల్ని నోటిఫికేషన్ బార్ ఓపెన్ ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెన్సార్ ఆఫ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ విధంగా చాలామందికి ఉండదన్నమాట. సో దీన్ని ఎలా ఆన్ చేసుకోవాలో అండ్ దాని యూజెస్ ఏంటి అని కూడా క్లియర్గా చెప్తాను. సో దానివల్ల ఫస్ట్ యూజెస్ ఏంటి అంటే, మీ మొబైల్లో మీకు తెలియకున్న కొన్ని అప్లికేషన్స్ని మీరు ఎప్పుడో ఇన్స్టాల్ చేసి ఉంటారు కదా. సో వాటికి మీ కెమెరా యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు మీకు తెలియకుండానే మీ కెమెరాని యాక్సెస్ చేసి మొత్తం మానిటర్ చేయగలరు. సో ఈ సెన్సార్ ఆఫ్ అనే ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీ కెమెరా అనేదాన్ని ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరన్నమాట. మీరు తప్ప వేరే ఏ అప్లికేషన్ వాళ్ళు కూడా మీ కెమెరాని యాక్సెస్ చేయలేరు. సో దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే, సింపుల్గా మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అనేది సెట్ చేశారంటే, సో ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో కొంచెం కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ డెవలపర్ టైల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేశారంటే ఇక్కడ సెన్సార్స్ ఆఫ్ అండ్ ఆన్ అని ఉంది కదా. సో ఇది ఆఫ్లో ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ యాడ్ అయ్యాక మీరు దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీ కెమెరా అనేది మీరు తప్ప ఎవ్వరు యూజ్ చేయలేరు అనమాట. సో ఇది సెన్సార్ ఆఫ్ నుంచి యూజ్ అయ్యే సెట్టింగ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి డు నాట్ డిస్టర్బ్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, డు నాట్ డిస్టర్బ్ అనేసి. అంటే మనకు ఏదైనా బిజీగా ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా కూడా మనం ఈ ఆప్షన్ వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా. సో ఒకవేళ మీ ఫ్యామిలీలో ఏదైనా పర్సన్ మీకు ఎమర్జెన్సీగా కాల్ చేశారంటే, సో ఈ డు నాట్ డిస్టర్బ్లో ఉన్నప్పుడు మీకు కాల్ అయినా నోటిఫికేషన్ అయినా రావాలి అంటే ఎలా చేయాలంటే, సింపుల్గా మీరు ఈ డు నాట్ డిస్టర్బ్ ఉంది కదా, అందులోకి వెళ్ళారంటే ఇక్కడ మనకు కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ కాల్స్ అనేసి ఉంది కదా. సో సింపుల్గా మీరు దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ ఆప్షన్ స్టార్డ్ కాంటాక్ట్స్ అనేది కదా, అంటే మీరు ఏదైతే మీ కాంటాక్ట్ని స్టార్డ్ లిస్ట్లో యాడ్ చేస్తారో ఆ పర్సన్ నుంచి మీకు డు నాట్ డిస్టర్బ్లో ఉన్నా కూడా కాల్స్ వస్తాయన్నమాట. సో అది ఎలా యాడ్ చేయాలంటే, సింపుల్గా మీరు మీ డైల్ ప్యాడ్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళేసి ఆ డైల్ ప్యాడ్లో నార్మల్గా మనకు కాంటాక్ట్స్ ఉంటాయి, ఏదో ఒక కాంటాక్ట్లోకి వెళ్తారనమాట. ఇక్కడ పైన హార్ట్ సింబల్ ఉంది కదా, సో ఇప్పుడు మనకు ఆఫ్లో ఉన్నది. సో ఇప్పుడు నేను హార్ట్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇది ఫేవరెట్ కాంటాక్ట్లోకి యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ నుంచి కాల్ వచ్చినా కూడా డైరెక్ట్ నాకు డు నాట్ డిస్టర్బ్లో ఉన్నా కూడా కాల్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ గెస్ట్ యూజర్ అనేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మీ మొబైల్ని వేరే ఎవరైనా కాల్ చేసుకోవడం కోసం అడిగినట్టయితే వాళ్ళకి మీరు మొబైల్ ఇవ్వాలంటే భయపడుతుంటారు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, సింపుల్గా నోటిఫికేషన్ బార్ని కిందికి డౌన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ పక్కనే ప్రొఫైల్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేశారంటే ఇక్కడ ఓనర్ గెస్ట్ అనేసి ఉంటుంది. సో ఈ గెస్ట్ అనే దాన్ని క్లిక్ చేసి వాళ్ళకి మొబైల్ ఇచ్చినట్టయితే మీ మొబైల్లో ఫొటోస్ అలాగే కాంటాక్ట్స్ ఎటువంటిది వాళ్ళకి కనిపించదు అనమాట. కొత్త మొబైల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో వాళ్ళకి కాల్ చేసుకోండి, రిటర్న్ మీ మొబైల్ మీకు ఇచ్చేస్తారు. సో ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాప్ క్లోన్. సో దీనివల్ల చాలా యూజెసే ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మొబైల్లో ఇక్కడ చూసుకోవచ్చు, ప్రజెంట్ నాకు వాట్సాప్ అనేది ఓన్లీ ఒక్కటే ఉన్నది. అంటే ఇక్కడ వాట్సాప్ బిజినెస్ ఉంది కదా, ఇది ఒక అప్లికేషన్నే ఉన్నది. సో నాకు నా మొబైల్లో 2 నెంబర్స్ ఉంటాయి కదా, 2 సిమ్స్ ఉన్నాయనుకోండి. సో నేను ఇంకో వాట్సాప్ కూడా యూజ్ చేయాలంటే ప్రతిసారి ఇందులో లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వలేం కదా. సో అలాంటప్పుడు 2 అప్లికేషన్స్ ఒకే మొబైల్ యూజ్ చేయొచ్చు అనమాట, 2 డిఫరెంట్ నెంబర్స్తో. అది ఎలా అంటే, సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేస్తే యాప్స్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఇక్కడ లాస్ట్లో యాప్ క్లోన్ అనేసి ఉంది కదా. సో ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కనబడుతున్నాయి కదా కొన్ని అప్లికేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ కనబడుతున్న అప్లికేషన్ అన్నిటిని మీరు డబల్ అంటే ఇంకో నెంబర్తో కూడా వేరే 2 టైమ్స్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్సాప్ బిజినెస్ అనేసి ఉంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ వాట్సాప్ బిజినెస్ ఒక్కటే ఉంటుంది మొబైల్లో. నేను దీన్ని ఎనేబుల్ చేశానంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్లో ఇంకో వాట్సాప్ బిజినెస్ కూడా యాడ్ అయ్యిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు వాట్సాప్ బిజినెస్ ఒక్కటే కాదు, ఇక్కడ కనబడుతున్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఉన్నది. సో ఫోన్పేనే ఎనేబుల్ చేస్తాను. నాకు ఒక ఫోన్పే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఫోన్పే ఉంది కదా, ఇప్పుడు నాకు ఇంకో ఫోన్పే కూడా ఇక్కడ యాడ్ అయింది చూడండి. ఈ విధంగా ఇక్కడ కనపడుతున్న యాప్స్ ఏదైనా సరే మీరు 2 టైమ్స్ అయితే, అంటే 2 నెంబర్స్తో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒకటే మొబైల్లో. నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ చెక్. అంటే చాలామంది మీ మొబైల్లో ఏదంటే అది గెలుకుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మీ మొబైల్ అడ్మిన్ అనేదాన్ని, అంటే ఓనర్షిప్ అనేదాన్ని ఎవరికైనా ఇచ్చేసారా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరు మళ్ళీ యాప్స్ అనేసి ఉంటుంది కదా, యాప్స్లోకి వెళ్ళారంటే
యాప్లో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ స్పెషల్ యాప్ యాక్సెస్ అనేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేశారంటే ఇక్కడ డివైస్ అడ్మిన్ యాప్స్ అనేసి ఉంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒకటి కాకుండా ఇంతకంటే ఎక్కువ ఏదైనా యాడ్ అయినట్టయితే ఈజీగా వాటిని రిమూవ్ చేసేయాలన్నమాట, లేదంటే చాలా ప్రాబ్లమే ఉంటుంది. సో ఇక్కడ ఒకటైతే ఇది కామన్గా ప్రతి ఒక్క మొబైల్కి ఉంటుంది అనమాట, అంటే మన మొబైల్ సెట్టింగే అది కాకుండా ఏదైనా ఉన్నట్టయితే చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ అన్యూజ్డ్ యాప్స్, చాలామందికి వాళ్ళ మొబైల్ హ్యాంగ్ అవుతుంటుంది కదా, అంటే స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల లేకపోతే మల్టిపుల్ యాప్స్ ఉన్నట్లయితే దానివల్ల కూడా. సో చాలామంది ఏంటంటే ఒకసారి ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేసి ఉంటారు, కాకపోతే మనకు అన్ఇన్స్టాల్ అయినా కూడా దానికి సంబంధించిన ఫైల్స్ అనేది మొబైల్లో స్టోర్ ఉంటాయి. సో వాటిని రిమూవ్ చేసుకోవాలన్నమాట. దానికోసం సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ అని ఉంది కదా, యాప్లోకి వెళ్ళేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అన్యూజ్డ్ యాప్స్ అనేసి ఉంది కదా, సో ఇది ఓపెన్ చేసామంటే ఇక్కడ దానికి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయాలి. అలా చేశారంటే కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అన్నమాట మొబైల్కి. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ హిస్టరీ అనేసి ఉంది. చాలామంది ఏంటంటే వాట్సాప్లో ఏదైనా మెసేజ్లు వస్తాయి, సో వాటిని ఎవరైనా హాయ్ అని పెట్టింటారు, మీరు దానికి రెస్పాండ్ అయినా అవ్వకపోయినా కూడా వాళ్ళు ఇమీడియట్గా డిలీట్ చేశారనుకోండి. సో ఏం పెట్టారో అని చూడాలంటే మనకు వాట్సాప్కి సంబంధించి వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి, కాకపోతే మన మొబైల్ ద్వారానే మనం చూసుకోవచ్చు అనమాట. దానికోసం సింపుల్గా మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంది, అది క్లిక్ చేసి ఇది ఆన్లో పెట్టుకోవాలన్నమాట. ఇది ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మనం చూడగలం అనమాట. సో ఇది ఆన్లో ఉన్నట్టయితే అక్కడ డిలీట్ అయిపోయినా కూడా మనకు ఇక్కడైతే మెసేజ్లు కనబడతాయి అనమాట. సో వద్దు అనుకున్నట్టయితే సింపుల్గా ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఆన్ లాక్ స్క్రీన్. సో మనకు చాలామందికి తెలుసు కదా, ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్లు వచ్చాయంటే లాక్లో ఉన్నా కూడా పైన మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలా నార్మల్గా ఓటీపీ అంటే నార్మల్ మెసేజెస్ అయితే పర్లేదు, కానీ ఓటీపీస్ ఏదైనా వచ్చాయంటే ప్రాబ్లం అవుతుంది కదా. అంటే అలా రాకుండా ఉండడం కోసం ఎలా చేయాలంటే సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నోటిఫికేషన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ నోటిఫికేషన్స్ ఆన్ లాక్ స్క్రీన్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా లాక్లో ఉన్నట్టయితే నోటిఫికేషన్ పైన మనకు ఎటువంటి ఓటీపీ ఏం కనిపించదు అనమాట. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది నాకు తెలిసి. ప్రజెంట్ అయితే చాలా చూస్తుంటారు కదా, ఓటీపీ తెలిసిందంటే చాలా యూజ్ అంటే మిస్యూజ్ చేస్తారు. సో ఆ విధంగా మీరు దీన్ని ఆఫ్ చేసి పెట్టుకున్నట్టయితే చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ స్పీడ్ డయల్, ఇది చాలామందికి ఏంటంటే ఏదైనా ఫేవరెట్ పర్సన్ ఉంటారు, ఫేవరెట్ పర్సన్ అంటే ఫ్యామిలీ మెంబర్ ఉంటారు, కంటిన్యూగా కాల్ చేస్తుంటారు వాళ్ళకి. సో ప్రతిసారి మీరు వాళ్ళ కాంటాక్ట్ సెట్ చేసి లేదంటే వాళ్ళ నెంబర్ టైప్ చేసి చేసే పని లేకుండా ఈజీగా చేయొచ్చు అనమాట. దానికోసం సింపుల్గా డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు డయల్ ప్యాడ్లో 1 to 9 నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను 1ని లాంగ్ ప్రెస్ చేశానంటే ఆటోమేటిక్గా నేను ఇచ్చిన పర్సన్కి ఆటోమేటిక్గా కాల్ వెళ్ళాలన్నమాట. అలాగే 2 ఉన్నది, 3 ఉన్నది. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నది, 2ని లాంగ్ ప్రెస్ చేశానంటే ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆటోమేటిక్గా కాల్ చేయమనేసి. ఇక్కడ నేను డిఫాల్ట్ ఏదైనా 1 సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నాకు 1 నుంచి కాల్ వెళ్ళిపోతుంది. లేదు నేను ఇక్కడ 3 ఉన్నది, 3 సెలెక్ట్ చేశానంటే ఇక్కడ చూసుకోవచ్చు కాంటాక్ట్ని యాడ్ చేయమనేసి. సో ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ 1 to 9 ఉన్నది కదా, ఈ 9 కాంటాక్ట్స్ని మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 9లో నేను ఒక కాంటాక్ట్ని యాడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా నేను 9ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నానంటే నాకు 9 నెంబర్లో ఏదైతే నెంబర్ ఇచ్చుంటానో ఆ నెంబర్కి డైరెక్ట్ కాల్ అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా యూజ్ అవుతుందన్నమాట స్పీడ్ డయల్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఓన్లీ ఈ సెట్టింగ్సే కాకుండా మీ మొబైల్లో జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చాలా ఉంటాయి కదా, వాటన్నిటికీ సంబంధించి కూడా నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ పెట్టాను. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. అలాగే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.